పూజా విధానము ప్రాముఖ్యత కథ ఎంతో తెలుసుకుందాము. హిందూ మతంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాస శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మి దేవిగా మనం ఆరాధిస్తాము. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి. ఈ విషయాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు స్కంద పురాణంలో ఉన్నది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఆచరించిన వారికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ఆశలతో పాటు ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వివాహిత మహిళలు తమ భర్త, పిల్లలు భవిష్యత్తుకు సంబంధించిన సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండవలసిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉంటే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభయోగం కలిగి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెప్తారు. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉన్నది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనము. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రావణ పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళి తాము జీవించాలని పుణ్యశ్రీ వ్రతం చేస్తారు. వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒకటే. ఈ 2024 ఆగస్టు 16న శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము జరుపుకోనున్నారు. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు వాడే వస్త్రము కాటన్దే అయి ఉండాలి. పాలిస్టర్ లేదా సింథటిక్ దుస్తులను ధరించి పూజించొద్దు. అమ్మవారిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ముందుగా ఒక చెక్క స్తంభాన్ని తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలి. అనంతరం లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలు ఉంచి దానిపై నీటితో నింపిన కుండను అమర్చాలి. అనంతరం వినాయకుడు, లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చెయ్యాలి. పూజ ప్రారంభమయ్యాక మంత్రాలను పఠించాలి. పూజ సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించాలి. పూజా సామాగ్రి. పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్తో అలంకరించాలి. అనంతరం పసుపు, కుంకుమ, గంధం కలిపి మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయాలి. కలశంలో బియ్యం లేదా నీరు, నాణాలు, 5 రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి. చివరగా మామిడాకులను కలశంపై ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరికాయను పసుపు రాసి దానిపై ఉంచాలి. అమ్మవారిని అలంకరించాలి. పూజలో భాగంగా 5 రకాల పండ్లు, నైవేద్యాన్ని సమర్పించాలి. మొదట పసుపుతో గణపతిని పూజించి అనంతరం కలశంలోని వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడోపచార పూజ, తర్వాత అగంధ పూజ చేయవలను. అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించాలి. కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగంది పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకునవలను. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వలనని గ్రంథి పూజ చేసి తోరణం ధరించిన అనంతరం వరలక్ష్మి వ్రత కథ చెప్పుకొని లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరం నవకాయ పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. వాయనంగా నానబెట్టిన శనగలు పంచిపెట్టాలి. అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. అయితే శ్రావణ 2వ శుక్రవారానికి ప్రశంస ఎక్కువ. వ్రతం నిర్వహించిన రోజు సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి.
వరలక్ష్మి వ్రతం కథ. స్కందపురాణంలో ఈశ్వరుడు వరలక్ష్మి వ్రతం ప్రాధాన్యత గురించి పార్వతీదేవికి వివరించారు. ప్రతి ఒక్క మహిళ సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి కోరగా శివయ్య వరలక్ష్మి వ్రత మహత్యం గురించి చెప్పాడు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల సుమంగళ యోగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలు వస్తాయని వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సద్గుణులు కలిగిన చారుమతి గురించి చెప్పాడు. తన భర్త పట్ల ఎంతో ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది. ఆ మహాప్రతివ్రత పట్ల వరమహాలక్ష్మి కలలో కనిపించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తన కొలిచిన వారికి కోరిన కోరికలను తీరుస్తానని అభయమిస్తుంది. అప్పటి నుంచి అమ్మవారి ఆదేశాల మేరకే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సకల సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించాడు. అప్పటి నుండి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి వరమహాలక్ష్మి అనుగ్రహం పొందాలని పెద్దలు చెప్తున్నారు.